హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యూచర్ వైఫ్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ తెల్ల సందువాయలు మామిడికాయ కాంబినేషన్లో నేను కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. తెల్ల సందువాయలను అయితే కనుక నీట్గా శుభ్రంగా ఇదంతా క్లీన్ చేసి లోపలంతా కూడా క్లీన్ చేసిన తర్వాత సిజర్ తీసుకోండి. సిజర్ తీసుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలి. తర్వాత యూ హ్యావ్ వన్ విజిటర్ హియర్. ఇదే హలో. ఈ చేపని నేను 2 ముక్కల కింద చేస్తాను. ఏమైనా ఉంటే కనుక ఇలా క్లీన్ చేసి తీసుకోవాలి శుభ్రంగా. ఈ బ్లాక్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలకి చేపల కూరలోకి. ఆయిల్ యాడ్ చేస్తాను, ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, టమాటో చేసేస్తాను, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేస్తాను. ఈ 3 మగ్గనివ్వాలి. ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉంచేసి కొద్ది సిమ్లో పెట్టి రోస్ట్ అవ్వనివ్వాలి. మిర్చి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. చింతపండు పులుపు అయితే కనుక కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను. ఓకేనా. కింద అడిగట్టుకుండగా మనం ఏం చేసామంటే కొద్దిగా చింతపండు పులుపు యాడ్ చేసాం. కొద్దిగానే, మరీ ఎక్కువ యాడ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మామిడికాయలు యాడ్ చేస్తాను కాబట్టి. ఎంత నీట్గా ఉందో ఈ ముక్క. పట్టుకొని శుభ్రంగా ఇట్లా తిప్పాలి. నేను స్టార్టింగ్ కాబట్టి స్పూన్ వాడుతున్నాను. ఇంకా కొద్ది వాటర్ యాడ్ చేసుకో. కొద్ది వాటర్ అయితే యాడ్ చేసేస్తాను. ఇంకా ముక్క ములిగేంత దాకా ఉండాలి. బట్ట పట్టుకొని శుభ్రంగా తిప్పండి. కారం సరిపోయిందా, పులుపు సరిపోయిందా అని చెప్పి ఒక్కసారి జస్ట్ ఒక్క చుక్క. మా మామ దగ్గర చూసి నేర్చుకున్నాను యాక్చువల్గా ఈ చేపల కూర. నేను యాక్చువల్గా మా మామ చాలా బాగుంటుంది. రాక్ సాల్ట్, హిమాలయన్ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ యాడ్ చేసాను కదా, కొద్దిగా తిప్పుతున్నాను. ఈ మామిడికాయ ముక్కలు యాడ్ చేయాలి చేపల కూరలో అని చెప్పి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట సజెస్ట్ చేశారు. మామిడికాయ తోటి ఒకసారి చేపల కూర వండి చూడు, చాలా బాగుంటుంది కాంబినేషను. నేను ఒకసారి ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుంది. ఏమంటారంటే సింపుల్గా మీరు అంటే చేపల కూర బాగుంటుంది, అందుకే నాకు ఇష్టం తింటాం. ఈ కర్రీ ప్రిపేర్ అయ్యేటప్పటికి ఆవకాయ తెలుసు కదా, ఆవకాయ ఊట అలా ఉండాలి గ్రేవీ. చూసారా ఎంత లేతగా ఉంది ఇది కరివేపాకు. కొత్తలు ఆడిపోతుంది. చూసారా, చేపల కూర మామిడికాయలు మసాలా మాట ఇది. యాలక్కాయలు 3, లవంగాలు 2, గసగసాలు 3 ఎల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర కన్నా ధనియాలు కొద్దిగా ఎక్కువ. ఇదే నేను యాడ్ చేస్తాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేది. చూసారా, ఇదంతా కూడా ఆయిల్ పైకి తేలిందన్నమాట. ఈ బుడగలు వస్తున్నాయంటే కనుక ఆయిల్ కొద్ది పైకి తేలింది, ఇంకా కర్రీ కుక్ అయిపోయిందని అర్థం.
లుక్ అయితే వచ్చేసింది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా ఉంది లుక్. మామిడికాయ తెల్ల సందువై కర్రీ మాట. ఇందో తెల్ల సందువై ముక్క పీస్ చూసారా ఎలా ఉందో. మ్యాంగో మామిడికాయ ముక్క చూసారా, మామిడి తండ్రలాగా ఎంత బాగుందో ఈ మ్యాంగో పీసు. ఆవకాయ ఊటలా ఉంటుంది కర్రీ అన్నాను చూసారా, ఇలా ఉండాలి గ్రేవీ చేపల కూరలు ఎప్పుడు కూడా. నా ఫ్యూచర్ వైఫ్ కోసం ప్రిపేర్ చేయాలనుకున్న తెల్ల సందువై మామిడికాయ కర్రీ అయితే కనుక రెడీ అయిపోయింది. 3 ముక్కలు ఫ్రై చేద్దామని నేను తీసుకున్నాను. ముందుగా కారం యాడ్ చేస్తున్నా, కొద్దిగా పసుపు, సాల్ట్, ఇలా నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నా. బాగా మసాజ్ చేయటం అంతే, మిక్స్ చేయటం అంతే. ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఇలాగ ఈవెన్గా ఉందన్నమాట. రోస్ట్ చేస్తున్నాం. ఇట్లా తీసుకుని చూసారా, అంతే. చూసారా, ఇది రోస్ట్ అంటే. ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను. ఇలాంటి చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇది ఫిష్ ఫ్రై, చేపల కూర చూడండి. చూడండి, పచ్చిమిరపకాయతో కూడా తినేచ్చిది. చూసారా, మామిడికాయ ముక్క, ఇది ఫిష్ ఫ్రై. తెల్ల సందువై మామిడికాయ ఫిష్ ఫ్రై కూడా నేను ప్రిపేర్ చేశాను. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. పీసు చూసారా ఎంత బాగా కుక్ అయిందో. అలాగా అదిరిపోయింది, చాలా బాగుంది. మ్యాంగో తిందాం చూద్దాం. అబ్బా, ఎక్సలెంట్ ఉంది. మామిడికి ముక్క చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నోరు ఉరిపోతుంది నాకు. చూసారా, అది రోస్ట్ అంటే, ఫిష్ రోస్ట్ అంటే. సో డెలిషియస్. పచ్చిమిరపకాయలు ఏం చేయాలి తెలుసా, చేపల కూరలు ఎప్పుడు కూడా ఇది ఉంది కదా, ఉందో అట్లా లాగేది మొత్తం అంతా, లోపల ఉన్న జ్యూస్ అంతా. నా ఫ్యూచర్ వైఫ్ కోసం చేపల కూర తెల్ల సందువై మామిడికాయ కాంబినేషన్లో కర్రీ వండాను. అట్లాగే చేపల ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను. మీ అందరికి కూడా నచ్చినట్లయితే కనుక ఇట్లాగే మీరు కుక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. ఓకేనా, ఇలాగే మీరు అందరు సపోర్ట్ నేను కోరుతున్నాను. ఫుడ్ ఫర్ ఫ్యూచర్ వైఫ్ ఛానల్ ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.